తాడుకు తాడు కంపల్సరీగా ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని లేదు, ఎవరిని వాళ్ళని లేదు. మరి కట్టుకునేటువంటి వ్యక్తులకి నేను ప్రార్థనకి వెళ్ళే వ్యక్తినా, ప్రార్థనకి ఎవరిని ఎత్తున్నా అనేటువంటిది మరి ఆమె చెప్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మన వరకు నేను చెప్పేది ఏంటంటే, దైవ సత్యము ఎన్నడూ నిన్ను వీడిపోకూడదు అంటున్నాను. ఇక్కడ చదివినటువంటి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం చదివించేది వాటిని ఎలా చేయాలంట అంటే, నీ చేతికి బాసికం అంటే వరకు అన్ని ఆచారాల ప్రకారం పెళ్ళైతే బాసికం కట్టేవాడు, బాసికం కట్టేవాడు నుదుటికి. దేవుళ్ళకి ఏమంటుందంటే, వాక్యాన్ని మన చేతికి మన తలకి బాసికంగా కట్టుకోవాలంట. కట్టుకొని మన పిల్లలైన వారికి ఏం చేయాలంటే, దేవుని మా వాక్యాన్ని బోధిస్తూ వారికి నేర్పించే వారిగా ఉండాలని దేవుని వారికి ఏం చేస్తుందంటే స్పష్టంగా తెలియజేస్తుంది. తల్లులుగా ఉన్నటువంటి మీరు తప్పుకోకుండా మీ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోండి. శ్రద్ధ తీసుకోకపోతే పిల్లలు మన నుండి దాటిపోయిన తర్వాత బాధపడవలసిన దినాలు మరలా మనకి ఎక్కువ అయ్యే పరిస్థితి. కనుక చిన్నప్పుడు అందుకనే మొక్క ఏమన్నదే మానే ఉంటున్న 16 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి చచ్చిపోతున్నా చాలా మంది. నిన్న నేను సేవ చేసుకోవడానికి నూజివీడు వెళ్ళాను. శుక్రవారం రోజు సాయంత్రం నేను నూజివీడు వెళ్తే అక్కడ నాకు ఒక పక్షి కనపడింది, కుబ్బి అనేటువంటి పేరు కలిపి. ఆ కుర్రోడు మా కళ్ళ ముందే గమనస్తుడు తిరుగుతూ ఉండేవాడు. ఆ కుర్రోడు పక్షి చూసి ఆశ్చర్యపోయావు, అరే ఈ కుర్రోడు చనిపోయాడా? అంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారండి అనేకులు. ఈడేనా ఎలా ఉన్నాము అంటే అది నిన్ను బట్టి నన్ను బట్టి కాదు, కానీ కేవలం మనల్ని ప్రేమించే దేవుని బట్టి మాత్రమే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి నీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మనకున్న క్రమాన్ని పోగొట్టుకోకుండా దేవునికి మన సమయాన్ని కేటాయించేవారు తప్పకోకుండా ఉండాలి. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం,